ఫార్మా కంపెనీల కోసం రేవంత్ సర్కార్ గిరిజనులపై ఉక్కుపాదం మోపుతుంది. లగచర్ల ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బాధితుల పక్షం విడిచిన రేవంత్ సర్కార్ పెట్టుబడిదారుల కోసం మానవ హక్కులను హరిస్తోంది. మరోవైపు ప్రాణాలు పోయినా తమ పొలాలు మాత్రం ఇచ్చేది లేదని లగచర్లతో పాటు సమీప గ్రామాల ప్రజలు తెగేసి చెప్తున్నారు. తమ ప్రాంతం వాడని రేవంత్ రెడ్డికి ఓటేసిన పాపానికి ఇప్పుడు తమ భూములకే ఎసరు పెట్టాడని గిరిజనులు వాపోతున్నారు. మరింత సమాచారం రొట్టెబండ తాండా నుంచి మా ప్రతినిధి వంశీ అందిస్తారు. కేవలం లగచర్ల గ్రామమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా భయాందోళనతో బతుకుతా ఉన్నారు. ప్రజెంట్ మనం వికారాబాద్ జిల్లా రొట్టెబండే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వీరు కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా రాత్రిపూట నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని కూడా వారు చెప్తా ఉన్నారు. వారు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మనం కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీ పేరు? నా పేరు రుక్కమ్మ సార్. ఇక మా పరిస్థితి ఎవరు చూస్తలేరు సార్. చిన్న చిన్న పిల్లలు తినకుండా రాత్రి సెన్లులకు పోతుండారు. పోతే కూడా ఇట్లా పాములు తేళ్లు వస్తాయంటని భయపడుతున్నారు. ఇంటికి వస్తే ఇంటికాడ అట్లా ఉండదు పోలీసులతోని. మా పరిస్థితి ఎవరు చూస్తలేరు. ఇప్పుడు వచ్చి మాతోటి మీరు మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు ఏమవుతున్నాని ఇడికి 8-9 ఏళ్ళు అవుతున్నది. ఎవరు మా పరిస్థితి చూస్తలేరు. లేకుండా అంతా ఎక్కడెక్కడ పోయిండ్రో. వాళ్ళకి తిండి లేదు, వాళ్ళకి నీళ్ళు లేదు, వాళ్ళు ఆడ ఉండారో మా వాళ్ళు ఎవరు చూస్తలేరు. మాకొచ్చి మళ్ళా పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు సార్. ఒక మాట, మీ భూములు పోతాయని చెప్తున్నారా? ఏంటి అని చెప్తున్నారు? మరి భూమి పోతున్నా అంటేనే మా పరిస్థితి ఇట్లా అవుతున్నా సార్. మేము అన్నం తినకుండా మా భూమి పోతున్నా, నీ ఇల్లు పోతున్నా అంటే మేము అన్నం తినకుండా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా మగ పిల్లలు లేకుండా ఇగో చిన్న చిన్న పిల్లలు బాధపడుతుండారు తినకుండా. వాళ్ళు గిట ఊర్లో మొగోళ్ళు ఎవరు కూడా కనబడతలేరు. ఎక్కడికి వెళ్ళారమ్మా? మరి ఇట్లా భయపెడుతున్నారు పోలీసు వాళ్ళు. మీరు ఇక ఇంటికాడ రోజు తిరుగుతున్నారు. ఇట్లా రోడ్ల పొట్టి కనిపిస్తే వాళ్ళకి పట్టుకోరండి అంటున్నారు కదా సార్. మరి మగ పిల్లలు ఎట్లా ఉంటారు? వాళ్ళు ఆడ ఉండరు. వాళ్ళకి తిండి లేదు, అన్నం లేదు, వాళ్ళకు నీళ్ళు లేదు. వాళ్ళకి పరిస్థితి ఎవరు చూస్తలేరు. మరి మా పరిస్థితి ఎవరు చూస్తలేరు. వచ్చి పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు. మళ్ళా ఇప్పుడు రోడ్ల పొట్టి తిరుగుతూనే ఉన్నారు పోలీసు వాళ్ళు రోజు. మరి అమ్మ, నువ్వు చెప్పమ్మా, నీ పేరు? నా పేరు జ్యోతి. ఏందమ్మా ఏడుస్తున్నావు? మళ్ళీ ఏడ్చే పరిస్థితి ఏర్పడింది కదండి సార్. మా భర్త ఒక చోట, మేము ఒక చోట. మా పిల్లలకు జ్వరం వచ్చినా ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఇలాంటి ప్రభుత్వాన్ని మేము కోరుకున్నామా? ఇలాంటి సీఎంని కోరుకున్నామా? మేము ఓట్లేసి ఎందుకు గెలిపించినాం సార్? మీ వల్ల కాకుంటే మీరు రాజీనామా చేయండి. మీకు అసలు ఇలా అభివృద్ధి చేయాలా మన రాష్ట్రాన్ని? ఇలా 3-4 తండాలని అణగదొక్కుతున్నావు సీఎం సార్. నీకు అసలు మర్యాద, మానవత్వం ఏది లేదా? ఎన్ని రోజులు ఇలా బాధపడాలి మేము? ఎన్ని రోజులు ఇలా భయపడి ఇట్లా దాక్కొని ఎన్ని రోజులు బతకాలి? మా భర్తలు ఒక చోట, మేము ఒక చోట. మా పిల్లలకు జ్వరాలు వస్తుంటే కూడా మేము ఇక్కడ నుంచి తాండాల నుంచి కదులుతలేము. అటువంటి పరిస్థితి ఏర్పాటు చేసింది ఎవరు ఈ రోజు? నువ్వు. మా కన్నీళ్లకు కారణం సీఎం సార్. అమ్మ, చెప్పండమ్మా, మీ భూములు పోతున్నాయి అన్నారు. భూములు ఎక్కడెక్కడ పోతా ఉన్నాయి? మీ ఊరు పోతుందని చెప్పిండ్రా? ఏందైనా మొత్తం సార్. ఇప్పుడు ఆ ఫార్మాసిటీ ఏడ పెడతారో 20 కిలోమీటర్ వరకు దాని గాలి సోకుతుంది. మేము ఒక్కటే వెళ్తామా? మా చుట్టూ ఉన్న ఊర్లు వెళ్ళవా? వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు? వాళ్ళకి లేదా బాధలు? మేము ఒక్కళ్ళమే కొట్లాడాలా? మాదేనా మొత్తం? మా ఒక్కళ్ళదే పోతున్నాయా? ఎంతమంది పిల్లలమ్మా మీకు? నాకు 2 పిల్లలు. ఈ రోజు రేపటి నాడు ఈ రోజు ఉన్న వాళ్ళే ఎంత సంపాదించినా కూడా వాళ్ళ తల్లిదండ్రులను ఎదురు చెప్తారు ఏం సంపాదించావనేసి. మనమే చెప్తున్నాం, మన పిల్లలు చెప్పారా? వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి సార్ మేము? మీ భర్త ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎన్ని రోజులైంది? వారం రోజులైంది సార్. ఒక ఫోన్ కాల్ లేదు. ఇగో చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఇట్లా రోడ్డు పాలవుతున్నాం మేము. మా పరిస్థితి ఎవరు పట్టించుకునేది లేదు. ఆ తిరుపతి రెడ్డి వస్తారు, వాళ్ళు ఊర్లో ఎవరు లేనప్పుడు వస్తారు. ఆయనకేమో బస్సుల నిండా సెక్యూరిటీ పోలీసులు. ఆ రోజు కలెక్టర్ ని కొట్టారని అన్నారు కదా, ఆ సెక్యూరిటీ కలెక్టర్ ని ఇస్తే ఏమైతుండే? దీని మీద ఏ ప్రజలు స్పందించారా మీరు?
ఎందుకు ఆ తిరుపతి రెడ్డి ఎవరు, ఆయనకి ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలని ప్రతి ఒక్క ప్రజలు తిరగబడితే ఆయనకి ఎందుకు ఇస్తారు సెక్యూరిటీ? మనం ఇస్తున్నాము ఆయనకు. మనం చెప్పేదాన్ని బట్టే వాళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నారు సీఎం సార్ వాళ్ళు. అమ్మ చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. గత వారం రోజుల నుంచి కూడా మీ అందరి ముఖాలు చూస్తుంటే కూడా ఏడుస్తున్నట్టు కనపడతా ఉంది, నిద్ర ఆహారం లేనట్టు కనపడతా ఉంది. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఏం లేదు సార్, మాకు ఇబ్బంది ఉండదు సార్. మేము భూమి ఇయ్యమని కూర్చున్నాం, ఒకటే మాట. మాకు భూమి అయితే ఇయ్యం. ఎంత మాకు అన్న జైలు తీసుకోపోయి కూర్చున్న పెడితే కూడా కూర్చుంటాము. అంత తండా మొత్తం తీసుకోపోయి కూర్చున్న పెడితే కూడా కూర్చుంటాం, కానీ భూమి మాత్రం మేము ఇయ్యం సార్. అరబీ తండా. మీరు చెప్పండి అమ్మా. ఏం చెప్పడానికి అయితే ఏం లేదు సార్. మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మేము ఇప్పుడు ఇగో స్టూడెంట్స్, మమ్మల్ని చంపి మీరు తీసుకెళ్తామంటే మేము రెడీగా ఉంటాం. మా మీద నుంచే మీరు తీసుకెళ్తామంటే ఓకే, మేము కూర్చుంటాం, అక్కడే కూర్చుంటాం. నువ్వు ఏం చేయాలనుకుంటే నువ్వు వచ్చి మాట్లాడు, కానీ నీ వెనకాల ఉన్న వాళ్ళని అయితే పంపించకు సార్. మేము ఓటు వేసి గెలిపించింది నిన్ను, సో నువ్వు మాత్రమే రేవంత్ రెడ్డినే గెలిపించా. నా ఫస్ట్ ఓటు కూడా నీకే వేశాను సార్. నువ్వే రెస్పాండ్ అవ్వాలి అన్నిటికీ. నువ్వు వేరే వాళ్ళని పంపించకు. నీకు అంత కావాలనుకుంటే నువ్వు వచ్చి మాతో మాట్లాడు. మేము ఇచ్చేది లేనిది నువ్వు రూల్ ప్రకారం నువ్వు వచ్చి మాతో మాట్లాడకపోతే మేము ఏ విధంగా రెస్పాండ్ అవుతాం? మీరు సరిగ్గా వచ్చి మాకు ఇది ఇస్తాము, మేము అది ఇస్తాము అనేసి మాట్లాడితే ఏ రైతు అయినా ఏ రైతు కోల్పోవడానికి అయితే రెడీగా ఉండరు భూములని. ఇంకోటి, మీతో బీఆర్ఎస్ వాళ్ళు చేపించారు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. ఇది మా మొఖాలు పార్టీల వెనకాల తిరిగే మొఖాలు కనిపిస్తున్నాయా? మా మొఖాలు మేము పార్టీల కోసం పోరాడుతున్నామా? అంటే భూములు పార్టీల కోసం వదిలేసుకోవాలా? భూముల కోసం పోరాడుతున్నాం. మేమే ఒప్పుకుంటున్నాం. పార్టీ అనేసి తిరుగుతున్నారు. మేము తిరిగేదే కాంగ్రెస్ పార్టీ వెనకాల. ఓటేసింది కాంగ్రెస్ పార్టీకి. భూముల కోసం కూడా గొడవపడుతుంది కూడా. మేము ఓటేసాం సార్, మాకు గొడవపడే రైట్స్ లేవా? మాట్లాడే రైట్స్ మాకు లేవా? మీరు చెప్పండి అమ్మా, మీ పేరు. ఏం చెప్పాలి సార్, చెప్పి ఆస్టా కోసున్నది. ఆ సార్కి అక్కేరా వస్తలేదు. ఇట్లా ఇది చేస్తున్నారు. పార్టీ గురించి కోట్లాడుతున్నా అంటున్నారు సార్. పార్టీకి మాకు ఎవరు ఏం చెప్పలేరు. ఇట్లా ఓట్లాడుండి ఇట్లా చేయండి అని ఎవరు చెప్పలేరు సార్. మాకు మా మనసుతోటి మేమే కొట్లాడుతున్నాం. మా భూమి పోతున్నది, మా కళకళ అవుతున్నది. ఇక మా రేవంత్ రెడ్డి తోటి మేము కొట్లాడితేనే మాకన్నా ఇడుస్తాడా, మాకు ఏం చెప్తాడని మేము అది ఆలోచన చేస్తున్నాం సార్కి. అమ్మా మీరు చెప్పండి అమ్మా, మీ భూమి ఎంత పోయే అవకాశం ఉందంటున్నారు? ఏంది? మా భూమి మాకే కావాలి సార్. మేము ఇడువాము భూమి ఇడువాము, ఏమి ఇడువాము. మాకు ఇంత తిప్పలు పెడుతున్నారు, మా భూమి ఎందుకు ఇడుస్తాము? ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు. మరికొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి. మరొక చిన్నారు ఉన్నారు, చిన్నారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నిద్దాం. చెప్తున్నా, మీ పేరు? సాయి కుమార్. చెప్పమ్మా. మా అమ్మ నాన్న లేకుంటే భూముల కోసం మేము పోరాడతాం, కానీ ఈ భూములు ఇయ్యం. మా ప్రాణాలైనా ఉంది కానీ మా భూములు ఇయ్యం. మేము ఇంతమంది ఓటేసిన సీఎం గెలిచింది కదా. ఈ సీఎం మేము ఓటు వేయకుంటే ఈ సీఎం ఎక్కడి నుంచి వస్తాడు? పిల్లలు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయాన్ని కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరిని పలకరించినా కూడా వారి బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు. వారి యొక్క ఏదైతే ప్రధానంగా భూములు పోయే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మా పాన పోయినా సరే గానీ మేము భూమి ఇయ్యం సార్, ఇయ్యము. అమ్మ చెప్పండి అమ్మ. సరే సార్, భూమి ఇడవము. మా పానాలు పోయినా సరే భూములు ఇడవజాలము. మా పానాలు పోయినా సరే మేము ఓటు వేసినామంటే దునియా లోకం ఎంత వేసినా మేము కూడా వేసిడవచ్చు. కానీ మా తండకే, మా ఊరికే, మా గరంకే అట్లా చేస్తామంటే ఆయనకు తెలుసా? మాకు మా భూముల కాడికి రావద్దు. నీ కోట్ల సమాధానం. మా భూములు వద్ద రాదు. మా పైసలు వద్దు సారు. ఎన్ని దినాలు పైసలు ఇచ్చిందా? ఇందిరాగాంధీ ఇచ్చిందా? ఈ ప్రభుత్వం ఇచ్చిండ్రా మాకు? ఏమంటే కేసీఆర్ మాకు సహకారం చేసిండేమో, ఓటేస్తే సహకారం చేసిండవచ్చు. కానీ నీవు ఓటు వేస్తే నీకు సహకారం మాకు చేయలేవు. నీవు మా మీద గుండ్లు నెత్తి మీద వేస్తుండవు. మాకు భయాలు అవుతుండయి. భూములు
ఇడవం భూములు ఇడవం. ప్రాణం పైన తమ భూములు విడవమని మాత్రము ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక్కడ మా ప్రాణాన్ని పోయినా పర్వాలేదు సార్, మేము మాత్రం భూములు ఇడవం. ఈ రోజుకి గొడవ అయినా సంధి మా మొగోళ్ళు ఒక్కరు రాలేరు, మా పిల్లలు రాలేరు, మా జిల్లాలు రాలేరు. మరి ఏ రాజ్యం పెట్టినరు? వాళ్ళు తీసుకుపోయి స్టేషన్లు వేసిండ్రా, పోలీస్ స్టేషన్లు వేసిండ్రా, లేక ఏమన్నా ఎక్కడన్నా చంపి పారేసిండ్రా? వాళ్ళు ఏం చేసిండ్రో మాకైతే రేవంత్ రెడ్డి సార్ మా వాళ్ళని ముందరిని తీసుకెళ్లి మాకు అప్పగించాలి. ఆర్మీ తండ నుంచి మొత్తం ఎంతమంది మొగాళ్ళు కనిపించకుండా అయినరు? మస్తు మంది కనిపించకుండా మేము లెక్కలు పెట్టుకోలేము. నాకు కూడా 3 పిల్లలు, ఒక నా చిన్న కొడుకు, మా వాళ్ళ డాడీ కూడా లేరు. గొడవ అయిన రోజు సంధి లేరు వాళ్ళు కూడా. ఇంతగానో దౌర్జన్యం చేస్తున్నారా లేక రౌడీ రాజ్యం చేస్తున్నారా సార్? మేము గెలిపించింది రేవంత్ రెడ్డి సార్. వాళ్ళ అన్నందుకు వస్తాడు. వాళ్ళ అన్నకి ఏం అధికారం? వాళ్ళ అన్న ఏమన్నా సర్పంచా, ఏమన్నా లీడరా, ఏంది? ఎందుకని ఇంతగానం దౌర్జన్యం వస్తున్నాడు? ఇక్కడ గొడవ అందరం చెన్నులో పోతే ఇక్కడ ఊర్లలో వచ్చి చిన్న చిన్న పిల్లలకు మీరు ఎంత చేసినా కానీ మేము పెడతాం రా, మీరు ఎంత చేసినా పెట్టిపోతాము, మేము ఇడవము, ఫార్మా కంపెనీ ఎట్లయినా పెడతాం, మీరు చనిపోయినా కన్నా పెడతామని దౌర్జన్యం చేసిపోతున్నాడు. తిరుపతి రెడ్డి ఎందుకు? ఆయన ఏమైనా వార్డ్ నంబరా, ఏమైనా సర్పంచా? ఆయన ఎందుకు? ఆయన మాకు ఏం సంబంధం లేదు ఆయనతోటి. మాకు రేవంత్ రెడ్డి రావాలి, ఆయన ఏంది ఉండదో ఆయన మాతో మాట్లాడుకున్నాలి. అవ్వమ్మ మీ భూములు ఇంత ఉంది కదా, ఇది తీసుకుంటా, వేరే ఏదైనా ఇస్తా అని ఏమన్నా అడిగిండా మమ్మల్ని? మాకు బ్యాంకులలో అయినప్పుడు మాకు తెలిసింది భూమి పోయే సంగతి. అంతవరకు మాకు ఎవరికి తెలియలేదు కూడా. చిన్నోళ్ళకి తెలియలేదు, పెద్దోళ్ళకి తెలియలేదు. మొత్తం మీద మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద ఈ లగచర్ల గ్రామమే కావచ్చు, దాంతో పాటుగా చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి తండాలలో కూడా తాము భూములు కోల్పోతున్నాము, తమ భూములు ఇవ్వబోమని కూడా భీష్మించి కూర్చున్నారు. దాంతో పాటుగా ప్రభుత్వం స్పందించాలి, దీనికి సంబంధించినటువంటి తమకు తగిన న్యాయం చేయాలనేది కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది.